జనసేన శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన 6గురితో కలిపి మొత్తం 18 మందితో జాబితా రిలీజ్ అయింది. ఇంకా 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు. అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు నుంచి జనసేన బరిలో నిలుస్తోంది. విశాఖ సౌత్, పాలకొండ, అవనిగడ్డ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు జనసేన శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టును కూడా రిలీజ్ చేసింది. గతంలో ఇచ్చిన 6గురితో కలిపి మొత్తం 18 మందికి రిలీజ్ చేసింది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తమే చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే మొత్తం 7గురిని గతంలో ప్రకటించారు. 5గురు ఒకటోసారి ప్రకటించారు. 7గురు అభ్యర్థులు గతంలో ప్రకటించారు. తాజాగా 11 మందిని ప్రకటిస్తూ మొత్తం 18 మందితో జాబితా విడుదల చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్, అనకాపల్లి కొంతల రామకృష్ణ గతంలో ప్రకటించారు. రాజానగరం బలరామకృష్ణ గతంలో ప్రకటించారు. నెల్లిమర్ల లోకం మాధవి గతంలో ప్రకటించారు. తెనాలి నాదెండ్ల మనోహర్ ఇది గతంలో ప్రకటించారు. కాకినాడ రూరల్ పతంగి నానాజీ ఇతను గతంలో ప్రకటించారు. నిడదవోలు కందుల దుర్గేష్ ఇది కూడా గతంలో ప్రకటించారు. అయితే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం బొమ్మిడి నాయర్, ఉంగుటూరు ధర్మరాజు, భీమవరం రామాంజనేయులు, పెందుర్తి రమేష్, యలమంచిలి విజయ్ కుమార్, రాజోలు వరప్రసాద్ ఈ రాజోలు కూడా గతంలో ప్రకటించారు. తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసరావు, గన్నవరం గిడ్డి సత్యనారాయణ, పోలవరం చితి బాలరాజు, రైల్వే కోడూరు భాస్కర్ రావుని అంటే మొత్తం 21 మందికి సంబంధించి కూడా జనసేన 24 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో పోటీ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో 2 సీట్లు కేటాయించడంతో మొత్తం 24 స్థానాలు గతంలో జనసేన కేటాయించారు. 3 సీట్లు భారతీయ జనతా పార్టీకి అధికంగా ఇవ్వడంతో ఇక్కడ 21 స్థానాలకు సంబంధించి కూడా జనసేన పోటీ చేయాలని చెప్పి భావించారు. యూపోను అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇవాళ రేపట్లో కూడా మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనే దానికి సంబంధించి మిగిలిన 3 స్థానాలను కూడా దాదాపుగా అధికారికంగా అయితే ప్రకటించారు. సో ఓవరాల్ గా చూసుకుంటే 21 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 18 మందితో జాబితా అయితే కొద్దిసేపు క్రితం అంటే గతంలో విడుదల చేసిన 7తో కలిపి మొత్తం జాబితాను అయితే విడుదల చేశారు. మరొక 3 స్థానాలకు సంబంధించి ఇవాళ రేపట్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. చెప్పండి. మిగిలిన 3 స్థానాలకి కూడా ఖచ్చితంగా ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏ అంశాలను కన్సిడర్ చేసుకున్నారు? ఎందుకని 3 స్థానాలకి ఇప్పుడు గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ప్రధానంగా చూసుకుంటే వాస్తవానికి పాలకొండకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నమే జనసేన కోటాకి నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. విశాఖపట్నం సౌత్ కు సంబంధించి కూడా కొంత అక్కడ చాలా మంది నేతలు ఆశావాహులు ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా విశాఖపట్నం 4 సీట్లలో 2 స్థానాలని ఆశిస్తా ఉంది. సో ఏ స్థానాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ సిటీకి సంబంధించి మొత్తం 4 అసెంబ్లీలు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పటికే నార్త్ ని భారతీయ జనతా పార్టీ కేటాయించారు. ఇక సౌత్ ని బీజేపీ, జనసేన కేటాయిస్తే మిగిలిన 2 స్థానాలు టీడీపీ పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో టీడీపీ కోటాలో ఉంది. దీన్ని ఇప్పుడు జనసేనకి ఇవ్వాలని చెప్పి భావిస్తా ఉన్నారు. జనసేన కోటాకు సంబంధించి గతంలో మరొక 2-3 వ్యక్తులతో కూడా సర్వే చేయడం జరిగింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగడవీటి రాధాకి ఇక్కడి నుంచి ఇవ్వాలని చెప్పి కూడా జనసేన గత వారం రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. రాధా పేరుతో మచిలీపట్నం ఎంపీ అలాగే అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి 2 చోట్ల కూడా సర్వే చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అవనిగడ్డకు సంబంధించి రాధాకి కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కొంత ఈక్వేషన్స్ సమీకరణలో భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొన్ని స్థానాలు అడుగుతున్నాయి. ఇట్లా గతంలో పి గన్నవరం బీజేపీ అడిగింది, ఆ తర్వాత విజయవాడ వెస్ట్ ని బీజేపీకి ఇవ్వటం, తర్వాత పి గన్నవరం జనసేన తీసుకు ఇట్లా పాలకొండకు సంబంధించి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటాయని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. అందుకనే ఇటు పాలకొండకు సంబంధించి కానీ అలాగే విశాఖపట్నం సౌత్ కు సంబంధించి కానీ పెండింగ్ లో పెట్టారు. ఇక అవనిగడ్డకు సంబంధించి అయితే మాత్రం పోటీ కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరొక వైపు 2 పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కావాలి కాబట్టి దాన్ని కూడా పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తా ఉంది.